ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున నా ధ్యానాంశం ఏంటంటే, నా పాపము శుద్ధి చేయబడుతుందా? ఈరోజు నీవు ఆ విధంగా రక్షణ లేని వారవైన నీవు ఒక ప్రశ్న నీకు రావాలి. అమెరికా దేశంలో డెడ్ సైట్ అనే ప్రాంతంలో చార్లెస్ ఫిన్నీ అనే దైవజనుడు ఒక బహిరంగ పబ్లిక్ మీటింగ్ పెట్టినాడు. ఆయన వాక్యము చెబుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇక్కడ ఎంతమంది మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో వారందరూ కూడా బైబిల్ అనుసారంగా నేను చెప్పే మాట ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మలను శుద్ధీకరిస్తుంది అని ఆయన చెప్పాడు. అయితే చాలామంది ఆ మాటను విన్నారు. అదే ప్రకారము ఒక వ్యక్తి అందులో ఆ వాక్యాన్ని విని తాను ఆ బోధకుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా, నీవు బోధిస్తూ ఒక మాట చెప్పావు. ఆ మాట నేను విన్నాను. విని నిన్ను అడగడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. కాబట్టి నాకు దాని అర్థం చెప్తావా అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సరే నేను చెప్తాను. ఏమన్నాను నేను? నువ్వు బోధిస్తూ యేసు రక్తము ప్రతి పాపమును క్షమించును, శుద్ధీకరించును, కడుగును అని చెప్పావు. అయితే అది కడుగుతుందా? నిజంగా శుద్ధీకరిస్తుందా? క్షమిస్తుందా? అని ఆ చార్లెస్ ఫిన్నీ గారిని ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి గొల్లెం పెట్టి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ దైవజనునికి కొద్దిగా భయం వచ్చింది, ఈయన గొల్లెం పెట్టి అడుగుతూ ఉన్నాడని. అయినా ధైర్యంగా, అవును, యేసు రక్తము ప్రతి పాపమును శుద్ధీకరిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఇక్కడ ఉన్న ఈ ప్రక్క బిల్డింగ్ నాదే. అయితే నేను పబ్బు నడిపిస్తూ ఉంటాను. ఈ పబ్బుకు చాలా పెద్ద పెద్ద ప్రముఖులు, ధనికులు వచ్చి మరి త్రాగుతూ, నాట్యమాడుతూ వారి జీవితాలకు సంతోషాన్ని కలుగజేసుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యాపారం చేస్తున్న నన్ను ఆ యేసు రక్తము కడుగుతుందా అని ఫిన్నీ గారిని ప్రశ్నించాడు. చుట్టుముట్టు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు అక్కడ పొందుతున్నారు. అదియు కాకుండా ఎంతోమంది కాలం చేశారు, అనగా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు, చనిపోయారు. మరి ఇంత ఘోర పాపాన్ని నేను ప్రజలతో చేయిస్తున్నాను, నన్ను ఆ రక్తము కడుగుతుందా అని అన్నాడు. చార్లెస్ ఫిన్నీ గారి కనులో నీళ్లు తిరిగాయి. నా మాట ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది, అది నిన్ను కూడా కడుగుతుంది అని అన్నాడు. రెండో విషయం కూడా చెబుతాను అంటూ ఇటు ప్రక్కలో ఉన్న బిల్డింగ్ కూడా నాదే. అక్కడ జూదశాల నడుస్తూ ఉంది. నా క్యాషియోలో ఉన్న ఒక అమ్మాయి కూడా భయంకరమైన పాపంతో కూడిన పనులు చేస్తూ ఉంది. అనగా
ఆమెను కూడా ఆ యేసు రక్తము కడుగుతుందా అని చార్లెస్ ఫిన్నీ గారిని అడిగాడు. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది అని ఆ వ్యక్తితో ఆ దైవజనుడు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయిన తర్వాత ఇంకొక మూడో ప్రశ్న ఆ దైవజనునికి వేస్తూ ఉన్నాడు. నాకు ఒక భార్య బిడ్డ ఉంది. ఈ క్యాసినోస్ని వ్యాపారం అంతా అయిపోయిన తర్వాత మూసివేసి రాత్రి నేను మా ఇంటికి వెళ్ళేవాణ్ణి. నా కొరకు నా భార్య బిడ్డ ఎదురు చూస్తూ ఉండేవారు. నేను తప్పతాగి ఇంటికి వెళ్తూ ఉండేవాణ్ణి. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు భోజనాన్ని వడ్డించేటప్పుడు నేను నా భార్యను అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి ఇష్టానుసారంగా కొట్టేవాణ్ణి. నా కూతురు అడ్డం వస్తే నా కూతురును కూడా తన్నేవాణ్ణి. ఇలా నా జీవితము గడుస్తూ ఉంది. అయితే మరి నేను ఒక నరరూప రాక్షసుని, అంటే నన్ను కూడా యేసు రక్తం కడుగుతుందా ఇలాంటి వాణ్ణి? చార్లెస్ ఫిన్నీ గారు అన్నారు, యేసు రక్తము ఈ పాపాన్ని కూడా శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా. దయచేసి ఆ యేసుని నాకు పరిచయం చేసి ప్రార్థన చేయరా అని ఆ వ్యక్తి ఆ దైవజనుని అడిగాడు. అప్పుడు ఆ దైవజనుడు తను మారు మనసు పొందాలని ఆ యేసయ్యకు ప్రార్థన చేశాడు. వెంటనే పాపాలు ఒప్పుకున్నాడు. పాపాలు క్షమించబడ్డాయి. యేసు రక్తము ఆయన పాపమును కడిగివేసింది. ఆయన మనసు నూతనంగా మారిపోయింది. అప్పుడు తాను రాత్రి ఇంటికి వెళ్ళాడు. రాత్రి ఇంటికి వెళ్ళి తన భార్య తన బిడ్డ లోపలున్నారు. తలుపు తట్టాడు. తలుపు తట్టగానే వాళ్ళ అమ్మగారు, అమ్మా నాన్న వచ్చినట్టున్నాడు, త్వరగా వెళ్ళి తలుపు తీయి అని అన్నాడు. అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, అయ్యా నా భర్తకు రక్షణ దయచేయి, తనను మార్చు అని ప్రార్థన చేసింది. కూతురు వచ్చి తలుపు తీసింది. నానా రండి నాన్న లోపలికి అని తాను చెప్పగానే తండ్రి అడుగుపెట్టి లోపలికి వచ్చాడు. లోపల హాల్లో కూర్చున్నాడు. కూతురు నాన్నను చూస్తుంది. నాన్న అంటే నాన్న ముఖమంతా కళ్ళల్లో కన్నీరు నిండిపోయి ఉన్నాయి, కళ్ళు వాసిపోయి ఉన్నాయి. తల్లిగారు అంటున్నారు, నాన్నను భోజనానికి కాళ్ళు చేతులు గడుక్కొని రమ్మని చెప్పమ్మా అని లోపల నుండి ఒక స్వరం వినిపించింది. దేవుని బిడ్డలారా, నాన్న కూతురుతో అంటున్నాడు, అమ్మా మీ అమ్మను కూడా ఇక్కడికి రమ్మని చెప్పు అని అన్నాడు. అప్పుడు కూతురుకు భయమేసింది. ఎందుకు రమ్మంటున్నాడో, మళ్ళీ ఏమన్నా చేస్తాడో ఏమో, కొడతాడో ఏమో. వెళ్ళు, నేను చెప్తున్నాను కదా, పిలుచుకొని రా అని చెప్పేసరికి కూతురు పరిగెత్తుకొని వెళ్ళి, అమ్మా అమ్మా డాడీ రమ్మంటున్నాడమ్మా అని చెప్పేసరికి వాళ్ళ అమ్మగారు మెల్లిగా భయపడుతూ, అయ్యా యేసయ్యా నా భర్తకు రక్షణ దయచేయి అని ప్రార్థిస్తూ వస్తుంది. దేవుని బిడ్డలారా, అక్కడ ఏమి అద్భుతం జరిగిందంటే, ఆ తల్లి కూతుర్లు చెదురుగా నిలబడ్డారు. తను చైర్ మీదకి వెళ్ళి లేచి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ కాళ్ళను పట్టుకున్నాడు. కాళ్ళను పట్టుకొని నన్ను మీరు క్షమించండి అని తను దుఃఖపడుతూ వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు.
వాళ్ళు భయపడిపోయారు. ఏంటి ఈ మార్పు? తను లేచి భార్యను బిడ్డను హత్తుకున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవరు ఈ కార్యం చేసింది? ఎందుకంటే భార్య బిడ్డ దేవుని యందు భయం భక్తి కలిగిన వారు. వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని సేవకులు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి ఎన్నో ఈ భూప్రపంచం మీద అద్భుతాలను చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ అద్భుతాన్ని వారి కుటుంబంలో చేశాడు. అదేవిధంగా అదే అంటారు కదా, పరలోకము భూమి మీదికి దిగి వచ్చింది. హల్లెలూయా. వాక్యము ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, మీరు చదువుకోండి. దేవుడు వారికి తోడై ఉండెను. నిజమే. ఎప్పుడైతే కుటుంబము నీతిమంతులుగా తీర్చబడుతుందో, ఆ ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడుతుందో, ఆ కుటుంబము దేవుని కుటుంబం. ఈ రోజున నీ కుటుంబం దేవునితో సహవాసం కలిగి ఉన్నదా? ఒకవేళ లేనట్లయితే ఈ మాటలను విని మీ కుటుంబం కూడా అందరూ రక్షింపబడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.